మనల్ని మనం సరి చేసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. ఏమంటే అద్దం దగ్గర నిలబడి నా శరీరాన్ని నేను సరి చేసుకుని నా బలహీనత ఉంది అని అంటే నేను సరి చేసుకోవాలా వద్దా? నేను సరి చేసుకోకుండా వెళ్ళిపోయే దానికి అద్దం ముందు నుంచోవడం ఎందుకు? సో ఈరోజు సరి చేసుకోకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యము అనేకమైన విషయాలలో మనము అర్పించే వాటిని స్వీకరించడం మాత్రమే కాదు కానీ, మన ప్రార్థనలకు జవాబిస్తాడని ఎదురు చూడటం మాత్రమే కాదు కానీ, నీవు ఇచ్చే వాటిని కానీ లేక నువ్వు సమర్పించే వాటిని కానీ తీసుకునే దేవుడు నువ్వు ఆయన ప్రకారము జీవిస్తేనే నీ గురించి ఆలోచన చేస్తాడు. లేకపోతే నువ్వు మోసగించబడతావు, నువ్వు ఒక పరిసేయుడిగా ఉండిపోతావు, నువ్వు ఒక శాస్త్రులుగా మారిపోతావు, నువ్వు సద్దుకాయలుగా మారిపోతావు, ధర్మశాస్త్ర ఉపదేశకులుగా మారిపోతావు, అనేకుల మధ్యలో నిలబడి మాట్లాడినటువంటి పండితుల్లాగా మారిపోతావు. యేసుక్రీస్తు స్వభావంలోకి మారం, యేసుక్రీస్తు సంపూర్ణతలోనికి మారం. ఈరోజు దేవుని వాక్యం వింటూ ఎంత పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యానుసారమో చెయ్యకుండా మనం ఆ పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఒక ఆయన చెప్తున్నాడు, దేవుడు చాలా ప్రేమమయుడు. ఎంతో ప్రేమమయుడు అంటే మనందరి కొరకు ప్రాణము పెట్టి చనిపోయాడని చెప్పి చర్చిలో వాక్యం చెప్పాడు. పాస్టర్ గారు కూరలో ఉప్పు తక్కువ వేశారు, వేశారు, కొంచెం తక్కువ వేశారు. ఇంటికి వచ్చిన వెంటనే ఆవేశపూరితంతో ఆ ప్లేట్ విసిరుగొట్టి, మనిషివా పశువా, ఇన్ని సంవత్సరాలు నాతో కాపురం చేస్తున్నావు, ఏమి నీకు తెలిసింది, ఎంత తింటామో తెలియదా నీకు, ఏంటి కూర, ఏంటి దరిద్రం అని చెప్పి వెంటనే ఇసురు కొట్టి మజ్జిగ తెచ్చిన మొహం పడే అన్నాడు. ఆమె ఏమి మాట్లాడకుండా వణికిపోతా ఉంటే చిన్న కొడుకు ముద్దుల కొడుకు వచ్చి, డాడీ ఏమనుకోకండి డాడీ అని చెప్పి మజ్జిగ ఇచ్చాడు. ఏదో మొత్తానికి భోజనం చేశాడు, లేచిపోయి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళి తొలిపేశాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు? ఆ సేవకుడు ఎవరు? వాక్య ప్రకారం ప్రవర్తించువాడా? వాక్య ప్రకారం బోధించి మోసగించుకున్నవాడా? లోకమునకు బోధించి తన భార్యను ఎలా ప్రేమించాలో తెలియని ఒక వ్యక్తి దేవుని యొక్క నాయకుడు సేవకుడికి ఎట్లా మారుతాడు? దేవునికి ఇష్టడుగా ఎట్లా మారుతాడు? దేవుని వాక్యమును వినిన మనము దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించే వారముగా ఉండకుండా మనల్ని మనం మోసగించుకుంటూ ఇలాగే బతుకుతుంటే ఎన్నిసార్లు ఎన్ని ప్రదేశాలలో మనము నిజముగా దేవుని వాక్య ప్రకారము జీవించలేకపోతున్నామని దుఃఖించలేని నీ ఆత్మీయత భ్రమపరచు ఆత్మచేత క్రీస్తుని మోసగిస్తున్న జీవితం కదా. ఈరోజు అన్యులు అందుకే కదా మనల్ని చూసి వీళ్ళు ఒకలాగా ఉంటారు, వీళ్ళు మన బ్యాచ్ కాదు, వీళ్ళు మనల్ని రానివ్వరు, మనల్ని చేర్చుకోరు అని మనల్ని దూరం చేసుకుంటున్నారు కదా. మనమే కదా వారికి దూరం అయిపోతున్నాం. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పద్ధతుల్లో నువ్వు జీవిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ వింటూ చదువుతూ దాని ప్రకారము జీవించని వాడంగా ఉంటే నిన్ను నువ్వు మోసం చేసుకుని